హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? బహుశా దీన్నే అంటారేమో అభిమానానికి హద్దులు లేవని. మన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని కలవడానికి జపాన్ నుంచి ఒక 10-15 మంది అయితే కట్టగట్టుకుని అయితే వచ్చేసారనమాట. నిజంగా అసలు వాళ్ళ ఆనందం చూస్తుంటే రామ్ చరణ్ గారిని కలిశాక నాకైతే చాలా అంటే చాలా చూడముచ్చటగా అయితే ఉంది. దాని గురించి అయితే మనం కాసేపు ఆగిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇందాక ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అదే మన జపాన్ ఫ్యాన్స్ రామ్ చరణ్ గారిని కలిశారని ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. ఆ వీడియో లాస్ట్ లో ఒక కార్డ్ అయితే ఉందన్నమాట. ఆ కార్డ్ ఏంటంటే గ్లోబల్ రిలీజ్ ఆన్ మార్చ్ 27, 2026. పెద్ది సినిమా మార్చి 27, 2026లోనే రిలీజ్ అయిద్దని వీళ్ళైతే వేశారు. ఆ కార్డు ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యన స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి కదా, పెద్ది సినిమా పోస్ట్ పోన్ అవుతుందని, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పెద్ది సినిమా డేట్కి వస్తుందని, అది ఇది అని. ప్రజెంట్ అయితే పోస్ట్ పోన్ అయిందా అవలేదా అనేది ఎవరికి క్లారిటీ అయితే లేదు. కానీ పెద్ది సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు అయితే ఉన్నాయి. అంటే అనుకోని పరిస్థితులు కనుక ఎదురైతే అప్పుడు ఖచ్చితంగా సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తారు. కానీ యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ అయితే చూసారు కదా, మార్చ్ 27, 2026కే పెద్ది సినిమా రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఇప్పుడైతే జరుగుతుంది. అనుకోని పరిస్థితులు ఏమైనా ఎదురైతే సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే అయింది. ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉందన్నమాట. మొన్న రీసెంట్ గా రణ్వీర్ సింగ్ గారి దురంధర్ సినిమా అయితే రిలీజ్ అయింది కదా, అది బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయింది. దాని సీక్వెల్ ఏదైతే ఉందో మార్చ్ 19 రిలీజ్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. హిందీలో సీక్వెల్ కి హైప్ మామూలుగా ఉండదన్నమాట. వాళ్ళు పనులన్నీ మానుకుని అలారాలు పెట్టుకుని మరి సీక్వెల్ హిట్ అయితే ఆ సినిమాలకి అయితే వెళ్తా ఉంటారు. కాబట్టి ఆ సినిమాతో క్లాష్ కి వస్తే ఏమైనా పెద్దికి నార్త్ లో ఎఫెక్ట్ పడిద్దా అనే డౌట్ కూడా ఉంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. కానీ కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంటదన్నమాట. మన తెలుగు స్టేట్స్ లో అంటే ఎవరు ఆపలేరు. మన తెలుగు స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మార్చ్ 26, మార్చ్ 27 అనేది హెవెన్ అనమాట. సినిమాకి టాక్ వస్తే అసలు ఆ జాతర మామూలుగా ఉండదు. అందులోనూ రంగస్థలం సినిమా కావచ్చు, RRR సినిమా కావచ్చు, ఒకటేమో మార్చ్ 25న, ఇంకోటి మార్చ్ 13 అయితే రిలీజ్ అయింది. అసలు జాతర అనమాట. రామ్ చరణ్ గారికి బాగా కలిసి వచ్చింది అలా మార్చ్ అనేది. కాబట్టి ఈ పెద్ద సినిమా కూడా ఎలా అయినా సరే ఏదో ఒకటి జరిగి ఆ మార్చ్ 27 రిలీజ్ అవ్వాలి. అది అవసరం అయితే ప్రీపోన్ అవ్వాలి తప్ప పోస్ట్ పోన్ అయితే అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఇందాక వచ్చిన వీడియో గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. రచ్చా సినిమా రిలీజ్ టైంలో అనుకుంటా జపాన్ లో ఏం జరిగిందంటే, ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ కంపెనీ వాళ్ళు ఆ బిస్కెట్ల పైన లేబుల్ అయితే ఉంటది కదా, ఆ లేబుల్ పైన రామ్ చరణ్ గారి బొమ్మ అయితే వేసి అక్కడైతే మార్కెటింగ్ అయితే చేశారనమాట. రామ్ చరణ్ గారికి జపాన్ లో క్రేజ్ ఆ రోజుల నుంచే ఉంది. అక్కడ రచ్చా సినిమా కావచ్చు, మగధీర అయితే ఆల్ టైమ్ సూపర్ హిట్ అనమాట. జపాన్ లో RRR సినిమా కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఇవన్నీ సూపర్ డూపర్ హిట్స్. అక్కడ రామ్ చరణ్ గారికి జపాన్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. దానికి నిదర్శనమే ఇందాక వచ్చిన ఫ్యాన్స్ అనమాట. నిజంగా వాళ్ళ అభిమానం చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా చూడముచ్చటగా అయితే ఉంది. మన రామ్ చరణ్ గారేమో తెలుగు యాక్టర్, కనీసం హాలీవుడ్ యాక్టర్ కూడా కాదు. అలాంటిది ఒక తెలుగు యాక్టర్ ఒక తెలుగు సినిమాని చూసి వాళ్ళు జపాన్ నుంచి మన రామ్ చరణ్ గారిని కలవడానికి స్పెషల్ గా ఫ్లైట్ ఎక్కైతే వచ్చారనమాట. నిజంగా వాళ్ళ అభిమానానికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా ఒక ఆవిడైతే రామ్ చరణ్ గారిని అయితే పట్టుకుని అయితే ఏడ్చేస్తుంది. ఇంకా వాళ్ళ అభిమానం చూస్తే పెద్ద సినిమాలో బ్యాట్ అయితే ఉంది కదా, చిన్న చిన్న బ్యాట్లు అయితే తెచ్చుకున్నారు. ఇంకా పెద్ద జెండా ఒకటి తెచ్చుకున్నారు, టీ షర్ట్లు తెచ్చుకున్నారు. అసలు మామూలుగా లేదనమాట. ప్లకార్డులు తెచ్చుకున్నారు, దాని మీద రామ్ చరణ్ గారితో సైన్లు పెట్టించుకుంటున్నారు. నిజంగా అసలు నాకైతే భలే అనిపించింది. ఇంకా ఆ వీడియోలో ఫ్యాన్స్ నమస్కారం చేస్తుంటే మన రామ్ చరణ్ గారు కూడా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు కదా, మన రామ్ చరణ్ గారి సంస్కారం గురించి మనం అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆయన కూడా తిరిగి నమస్కారం అయితే పెడుతున్నారు అనమాట. అంటే అంత దూరం నుంచి వచ్చిన ఫ్యాన్స్ కి నిజంగా వాళ్ళతో చాలా క్వాలిటీ టైం అయితే మన రామ్ చరణ్ గారు అయితే స్పెండ్ చేశారు. వాళ్ళని చాలా హ్యాపీ అయితే చేసి తిరిగి వాళ్ళ ఇంటికి అయితే పంపించారు. నిజంగా ఇదైతే చాలా మంచి గెస్టర్ అని నేనైతే చెప్తాను. ఇంకా ఆ వీడియోలో మన రామ్ చరణ్ గారి లుక్స్ అయితే ఒకసారి అయితే చూడండి. ఆయన హెయిర్ టెక్స్చర్ ఏదైతే ఉందో మామూలుగా ఉండదు అనమాట. ఆ వాల్యూమ్ కూడా చాలా థిక్గా అయితే ఉంటది. ఆ లాంగ్ హెయిర్ ని ఇలా అంటా ఉంటే నాకైతే సింహమే గుర్తొస్తుంది. మీరు ఏదన్నా అనుకోండి, నేను ఎక్సాగరేట్ చేసి చెప్తాను అనుకుంటున్నారా, ఏదన్నా అనుకోండి, నాకైతే ఆ సింహమే గుర్తొస్తుంది. జూలు విదిల్చిన సింహం అంటారు కదా, నాకైతే అదే గుర్తొస్తుంది.
నిజంగా టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద కాదు ది బెస్ట్ హెయిర్ ఎవరిదంటే నేనైతే రామ్ చరణ్ గారిది అని ముక్త కంఠంతో అయితే చెప్తా. ఇంకా జపాన్ ఫ్యాన్స్ లో ఒక ఆవిడ గేమ్ చేంజర్ పెద్ద సినిమాల్ని జపాన్ లో అయితే రిలీజ్ చేయమని అయితే కోరింది. దానికి మన వాళ్ళందరూ ఏమంటున్నారంటే పెద్ద సినిమా అయితే ఓకే గాని ఆ గేమ్ చేంజర్ సినిమా ఎందుకు తల్లి అని అయితే కొంతమంది అయితే అంటున్నారు. ఏమో ఇక్కడ నచ్చలేదు, అక్కడ ఆడియన్స్ కి నచ్చొచ్చేమో, ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అండి. పొలిటికల్ థ్రిల్లర్స్ ఇక్కడైతే మనం చాలా చూసేసాం, అక్కడ వాళ్ళైతే చూడరు కదా, అక్కడ ఆడిద్దేమో ఎవడో తెలుసు. మరి అదన్నమాట మ్యాటర్. మరి ప్రజెంట్ అయితే పెద్ద సినిమా పోస్ట్ పోన్ అయితే లేదనే నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మరొక వీడియో ద్వారా మనం అయితే మాట్లాడుకుందాం. చూసారు కదా, గ్లోబల్ రిలీజ్ ఆన్ March 27 అనమాట. January 1 వరకు అయితే మనం అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా పెద్ద సినిమా సెకండ్ సింగిల్ గురించి మన వాళ్ళందరూ చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు కదా. అది పండగ అయిన తర్వాత, అంటే సంక్రాంతి పండగ ఉంది కదా, ఆ పండగ అయిన తర్వాత రిలీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కదా, కొద్దిగా పెద్ద సినిమాకి సంబంధించిన అప్డేట్ పోస్ట్ పోన్ చేసుకోమని సినిమా టీం అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. దానివల్ల ఒకవేళ అప్డేట్ ముందు వచ్చినా సరే పాట మాత్రం సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిన తర్వాతే రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారు. మన అదృష్టం బాగుండి ముందేమన్నా రిలీజ్ అయితే ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్